ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం, ప్రపంచ రక్తదాతల దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గుంటూరు జిల్లాలోని లామ్ ఫారంలో గల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవాన్ని జూన్ 12న ఘనంగా నిర్వహించారు. శాస్త్రవేత్తలు, రైతులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ వార్షికోత్సవంలో భాగంగా నూతన వంగడాలను సృష్టించిన శాస్త్రవేత్త రాణి చోప్రాను బంగారు పతకం జ్ఞాపికతో సత్కరించగా ఎంవీ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని చిలకలూరిపేటకు చెందిన రైతు నాగభైరవ శ్రీనివాసరావుకు అందజేశారు. విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ మాట్లాడుతూ, భోజనం మంచి ఔషధంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ హానికరమైన ఎరువులను ఉపయోగించకుండా రైతుకు సరైన తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 12న గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాలు, బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి అత్యంత అవసరమైన ఈ సేవలో యువత ముందు ఉండటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జూన్ 21న ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగాభ్యాసకులతో నిర్వహించిన యోగాసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషితో యోగా ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల వాయిదా పడిన నీట్ పరీక్షను గత జూన్ 21న గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, నిఘా, రవాణా సౌకర్యాల ఏర్పాటును గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో కలిపి మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 7,239 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా 91.79% మంది అంటే 6,645 మంది విద్యార్థులు హాజరయ్యారని, నాగార్జున విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 91.79% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ జూలై 2న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటి వరకు కొనసాగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో నూతన అంశాలను జోడిస్తూ మరింత చక్కగా అభివృద్ధికి తోడ్పడే విధంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని సాయికాంత్ వర్మ వివరించారు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జూలై 4వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాజ్ సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సీతారామరాజు త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్. గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.